విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో హైటెన్షన్ నెలకొంది. డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ తలపెట్టిన నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యాలయం, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ర్యాలీ నిర్వహిస్తే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించినప్పటికీ నిరసనను ఖచ్చితంగా చేపట్టి తీరుతామని వెల్లంపల్లి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్దకు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మరోవైపు వైసీపీ ర్యాలీని అడ్డుకునేందుకు ఎంపీ క్యాంప్ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు సిద్ధమయ్యడంతో విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో హైటెన్షన్ నెలకొంది. డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ తలపెట్టిన నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యాలయం, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ర్యాలీ నిర్వహిస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించినప్పటికీ నిరసనను ఖచ్చితంగా చేపట్టి తీరుతామని వెల్లంపల్లి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్దకు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మరోవైపు వైసీపీ ర్యాలీ అడ్డుకునేందుకు ఎంపీ క్యాంప్ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు సిద్ధమవడంతో విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాకు ఇబ్బంది పెట్టే విధంగా మేము ఎక్కడి నుంచి అయితే ప్లాన్ చేసుకున్నామో అక్కడ ఆంక్షలు విధించేసి అక్కడ తెలుగుదేశం పార్టీకి ఇంటింటికి ప్రచారానికి ఇస్తున్నారు. అంటే వాళ్ళకైతే ఆంక్షలు ఏమి లేవు, వాళ్ళకి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేదు. చక్కగా ఇంటింటికి ప్రచారం అని చెప్పని మొత్తం ర్యాలీలు చేస్తున్నారు, ట్రాఫిక్లు జాములు చేస్తున్నారు. వాళ్ళకి మాత్రం ఎక్కడా కూడా వాళ్ళకి ఆంక్షలు లేవన్నమాట. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే కార్యక్రమానికి మాత్రం ఆంక్షలు పెడతారు. ఇది నిరంకుశత పరిపాలన. రాష్ట్ర డీజీపీ దీనికి సమాధానం చెప్పాలి, హోంమంత్రి సమాధానం చెప్పాలి. ఒక పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఒక న్యాయం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక న్యాయం అనేది చాలా బాధాకరం. అందుకనే వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఇప్పటికీ మా కేడర్ని రాకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నారు. పోలీసులు మా ఇంటి దగ్గర రాకుండా ఎక్కువ మంది పోలీసులు పెట్టడం కానివ్వండి, ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఈరోజు ర్యాలీ అనేది కొనసాగిస్తాం. వాళ్ళు అరెస్టు చేసినా కూడా ఆగేదేం లేదు. ఈ రాష్ట్రంలో యువతంతా కూడా ఈరోజు తిరగబడే పరిస్థితి దగ్గరికి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి జరిగిన మోసాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఈరోజు నిజంగా ఆయన పాదయాత్ర చేసింది దేని పేరుతో చేశారండి? యువగళం. యువగళాన్ని పేరు పెట్టుకోవడం కాదు, యువతకి మేలు చేస్తానే యువగళం తప్ప యువతను మోసం చేసినప్పుడు యువగళం ఎందుకు అవుతుంది అది? అందుకనే యువగళం ఇవాళ బయటకు వచ్చింది. ఈరోజు బయటకు వచ్చి గళం విప్పుతున్నారు. ఈరోజు తప్పనిసరిగా వీటన్నిటికీ కూడా మాకు ఇబ్బంది పెట్టే విధంగా మేము ఎక్కడి నుంచి అయితే ప్లాన్ చేసుకున్నామో అక్కడ ఆంక్షలు విధించేసి అక్కడ తెలుగుదేశం పార్టీకి ఇంటింటికి ప్రచారానికి ఇస్తున్నారు. మీరు నిజాయితీ పరులు. యువగలంలోన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు యువగలం రాష్ట్ర వ్యాప్తంగా చేయగలిగేవారా? నారా లోకేష్ గారు ఈ రోజు మమ్మల్ని ఆపుతున్నారే, ఆ రోజు మిమ్మల్ని ఆపి ఉండుంటే మీరు యువగలం చేయగలిగి ఉండేవారా? యువతకి నేను న్యాయం చేసేస్తాను, యువతను నేను ఉద్ధరించేస్తానన్న స్టేట్మెంట్లు మీరు ఇవ్వగలిగేవారా? ఇన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. రిలే నిరాహార దీక్షల దగ్గర గూండా మూక వచ్చి మా మీద దాడులు చేయాలనుకున్నారు. వెస్ట్ నియోజకవర్గంలో తరిమి కొట్టాము. సెంట్రల్ నియోజకవర్గంలో ఆదమరిచి పల్లాది విష్ణు గారు ఉంటే ఆయన మీద
వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద మీరు ఏ రకంగా రౌడీయుజం చేశారో, ఏ రకంగా దాష్టికాలను మీరు పాల్పడ్డారో ఈరోజు ప్రజలు మొత్తం చూస్తున్నారు. మీకు ఎందుకు అంత భయం వేస్తుంది? మమ్మల్ని చూస్తే భయం వేస్తుందా? యువతను చూస్తే భయం వేస్తుందా? ఈరోజు ఢిల్లీ నడి ఒడ్డున ఏ రకంగా యువత అంతా కలిసి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచారో అదే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా త్వరలో మీ మెడలు ఉంచే విధంగా యువతంతా బయటకు వస్తుంది. జంజీర్ అన్నది ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా ఉంటది? విద్యాశాఖ మంత్రిగా మీరు ఉంటూ విద్యార్థులకి ఏ రకంగా మీరు వెన్నుపోటు పొడిస్తున్నారో, మీరు సకల శాఖ మంత్రిగా అన్ని శాఖల్లోన ఏలెట్టి కలుపుకొని విద్యాశాఖను మాత్రం పూర్తి స్థాయిలో మీరు ఏ రకంగా నిర్వీర్యం చేస్తున్నారో ఈరోజు విద్యార్థులకు అర్థమవుతుంది. వాళ్ళంతా తిరగబడి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి రేపటి రోజున మీకు ఉంటుంది. ఈ ర్యాలీ మాత్రం వాళ్ళు ఎన్ని ఆటంకాలు తెచ్చినా మేము ఆపేది లేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో హైటెన్షన్ నెలకొంది. డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ తలపెట్టిన నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యాలయం, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దానిలో భాగంగా మొన్న నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ రోజు ర్యాలీ నిర్వహించేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంది. విజయవాడలోని నియోజకవర్గాల్లో అక్కడున్నటువంటి స్థానిక నాయకులంతా కూడా ఎక్కడెక్కడ ర్యాలీ నిర్వహించాలి, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ర్యాలీ నిర్వహించాలి అనే దాని మీద నిన్నే ఒక సమావేశం పెట్టుకుని నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం వీటికి అనుమతులు లేవు, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా బహిరంగ ప్రదేశాల్లోకి మీరు గుంపులుగా వచ్చి అల్లరి సృష్టిస్తే ఊరుకునేదే లేదంటూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి మీరంతా కూడా ఈ ర్యాలీలకు అనుమతులు లేదు కాబట్టి రోడ్ల మీదకి రావడానికి లేదంటూ కూడా పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా ర్యాలీలు నిర్వహించేందుకు రోడ్ల మీదకి వెళ్లేటువంటి సమయంలో అక్కడున్నటువంటి పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. కొంత అక్కడ తోపులాట కూడా జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కానీ, సెంట్రల్ నియోజకవర్గంలో కానీ, వెస్ట్ నియోజకవర్గంలో కానీ ఇలాంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వెస్ట్ నియోజకవర్గంలో పరిస్థితి మరికొంత దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయమే వెస్ట్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి అక్కడి నుంచి వాళ్ళ నివాసం నుంచి బయటకు వచ్చేటువంటి సమయంలోనే అక్కడే పోలీసులు అడ్డుకున్నారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. పోలీసులు ఈ విధంగా మమ్మల్ని ఏదైతే డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ మేము వెలుగులోకి తీస్తుంటే అది తట్టుకోలేక ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది, ఎక్కడికెక్కడ మా పోరాటాన్ని అణిచివేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. మరోపక్క తెలుగు తమ్ముళ్ళు మాత్రం ఇది పూర్తిగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. కోర్టులకు వెళ్ళిన కోర్టుల్లో కూడా వీళ్ళకి ఎలాంటి అనుకూలంగా ఏది జరగకపోయేసరికి ఇక రోడ్లెక్కి అల్లరి సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు. మొత్తంగా ఈ రోజు ఉదయం నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లో పరిస్థితులన్నీ ఉద్రిక్తంగా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ నిర్వహించి తీరుతామంటూ కూడా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విజయవాడలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికీ కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయినప్పటికీ వాళ్ళు బయటకు వచ్చి ర్యాలీలు నిర్వహించేందుకు వాళ్ళ ఇళ్ల దగ్గరికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి వస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులు ఈ రోజు మేము ర్యాలీ నిర్వహిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ నరేంద్ర.